చూస్తున్నారు లక్కీనేడు హోమ్లీ థాట్స్. లక్కీనేడు హోమ్లీ థాట్స్లో ఈరోజు కరకరలాడే చామదుంపల ఫ్రై అండి. ఇది చాలా తక్కువ మెంబర్స్కి తెలిసి ఉంటుంది. అలానే ఈ చామదుంపల ఫ్రై పర్ఫెక్ట్గా చేసుకుంటే రసం కానీ పప్పుచారులకు కానీ చాలా బాగుంటుంది. సో చూసేద్దాం రండి. ముందుగా అయితే నేను చామదుంపల్ని ఉడకబెట్టుకొని పొట్టు తీసి ఇది ఆయిల్లో నేను కొంచెం ఉప్పు యాడ్ చేసి చామదుంపల్ని బ్రౌనిష్ కలర్లోకి వేయించుకున్నానండి. అవన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాక ఆనియన్ మీడియం సైజ్ ఒక ఆనియన్, నెక్స్ట్ కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి పోపు వేసుకున్నాను. అదే ఆయిల్లో పోపు వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసానండి. కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాక ఇవి మగ్గేటప్పటికి మనం ఒక చిన్న అంటే కొంచెం పౌడర్కి మనం కొన్ని ఇంగ్రీడియంట్స్తో పౌడర్ దీంట్లో యాడ్ చేసి ఒక చిన్న మసాలా పౌడర్ని మనం ప్రిపేర్ చేసేసుకున్నాం. సో ఆ మసాలా పౌడర్ ఏంటి అని అంటే పుట్నాల పప్పు, కొంచెం కొబ్బరి, ఒక 5-6 ఎండుమిర్చి తీసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలండి. వితౌట్ ఆయిల్ లైట్గా రోస్ట్ చేసుకొని దాంట్లో కొన్ని వెల్లుల్లి రెమ్మలు యాడ్ చేసుకొని మిక్సీ పట్టు పెట్టుకోవాలండి. ఈ పౌడర్ ప్రతి ఒక్క ఫ్రైలో వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. లేదు అంటే స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులైనా ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే చూసారు కదా, ఇవి మగ్గుతూ ఉన్నాయి. ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి, మరి మాడిపోకూడదండి. చూడండి కరెక్ట్గా మగ్గాయి. సో దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. అదే ఆయిల్లో ఆనియన్స్లోనే ఆయిల్లో పసుపు యాడ్ చేసుకున్నాక కొంచెం ఊరికే ఒక్కసారి తిప్పాలి. తిప్పేసాక ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న చామదుంపలను కూడా యాడ్ చేసేసుకున్నాను. చామదుంపలను కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా చక్కగా మన ఆయిల్లో పసుపు అవన్నీ పట్టేటట్టు తిప్పుతున్నాను. ఇప్పుడు ఏంటంటే చామదుంపలు వేయించుకున్నాక వేయించేటప్పుడు ఉప్పు వేసాను కదండి. ఇప్పుడు మనం వేసే పౌడర్కి కూడా ఉప్పు పట్టాలి అంటే మనం లైట్గా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలిపి తర్వాత ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలండి. మరీ ఎక్కువ కాకుండా, అంటే పౌడర్లో కారం ఆల్రెడీ మిక్స్ చేస్తాము, కానీ ఈ ఫ్రైకి అంత కారం అవసరం లేదు. మనకు టేస్ట్కి సరిపడా కారం కొంచెం వేసుకొని తర్వాత ఒకసారి కలిదిప్పుకోవాలండి. కలిదిప్పుకున్నాక ఇప్పుడు నేను చెప్పాను కదా పౌడరు, మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ని దాన్ని చామదుంపల్లో వేసి కలుపుకోవాలి. ఇది ఎక్కువ కావాలి అంటే ఎక్కువ వేసుకోవచ్చండి, లేదు పర్లేదు తక్కువ అయినా పర్లేదు అనుకుంటే తక్కువైనా వేసుకోవచ్చండి. సో తక్కువైనా పర్లేదు అనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోండి. నేనైతే ఎక్కువ వేస్తాను, మరి తక్కువ అయితే వేయను, ఎందుకంటే దాంతోనే ఎక్కువ టేస్ట్ ఉంటుందన్నమాట. బేసిక్గా చామదుంప ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా ఈ ఫ్రైని తింటారు. సో చూసారు కదా, నేను ఎక్కువ వేసాను కొంచెము. ఇది మొత్తము చామదుంపలకంతా పట్టేటట్టు మొత్తం కలిపేసుకోవాలండి. ఫైనల్గా ఏంటి అని అంటే ఇది వేసాక ఎక్కువసేపు ఉంచకుండా ఒక 2 minutes అంతేనండి. చూసారా 2 minutes అయిపోయింది. సో నేనైతే కొత్తిమీర కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని పైన చల్లేస్తున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. నిజంగా చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో తినడానికి కూడా అంత టేస్టీగా ఉంటుంది. సో మీరైతే ఈ కర్రీని ఇంట్లో ట్రై చేయండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. అలానే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి.